మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. జై బాబా సార్. గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. జై బాబా. ఎవరు ఇది కార్యనిర్వహణ ఎవరు? ఈరోజు సీత గారు ఈరోజు ఇంకా పెట్టలేదు. అది వాట్సాప్ లోంచి దీంట్లో పెట్టేస్తే సరిపోతుంది. అది బుక్ సీత గారు ఇవాళ ఇంకెవరు జాయిన్ అయినట్లేదు. జై బాబా. ఈ లోపల ప్రేయర్ చేస్తే బాగుంటుంది ఎవరైనా. హలో, జై బాబా అండి. జై బాబా. చెప్పండి. ప్రేయర్ తో స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది. సరేనండి. సరే. నమో మెహర్ బాబా అండి. అంటే ఇంక టైం ఉంది కదా అందాక. జై బాబా అండి. జై బాబా. ప్రేయర్స్ నేను చేసిస్తానండి. చేసి స్టార్ట్ చేసి నమో మెహర్ ఎవరైతే వాళ్ళు. సరే. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు బాబా వారి ప్రేమాశీస్సులతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇప్పటి వరకు బాబా దీపావళి సంబరాల్లో అందరూ ఆనందంగా గడుపుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా చిన్నవి ఏమైనా జరిగితే అపార దయతో బాబా వాళ్ళని ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నాను. జై బాబా. ఇప్పుడు 9:30కి ప్రేయర్స్ స్టార్ట్ చేశాక సంకీర్తనలోనికి వెళ్దాం. నమో మెహర్ బాబా చేశాక సంకీర్తనలోనికి వెళ్దాం. ఇంకొక నిమిషం టైం ఉందండి. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओ परवद्दिगार सर्व पोषक सर्वरक्षक. నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి,
నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవలగూడనున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు. అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఎజదాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా ఎజదాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలుల మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించునట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించునటుల మాకందరకు సహాయము చేయుము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయుము. ప్రియతమ మెహర్ బాబా, నీ పిలుపుతో నిన్నాశ్రయించిన ఈ అంతరాత్మ దేహ తాదాత్య భావన ఉన్నప్పటికీ నీ సేవాభాగ్య తత్పరతకు, నీ అనుగ్రహముతో ఉపయుక్తమవుతున్న ఈ శరీరముతో దివ్య ప్రేమానుగ్రహమునకు లోనై ఆ అనుభూతిని నిరంతరం పొందాలనే తపనతో నీ నామస్మరణ చేయ సంకల్పించింది. మేముగా చేయలేని ఈ కార్యాన్ని మాచే చేయించగలిగే శక్తివంతుడవు. కరుణించి అట్టి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించి మమ్ములను తరింప చేయవయ్యా. నీ నామమే లక్ష్యమై, నీ నామమే ఆజ్యమై, నీ నామమే జీవమై, నీ నామమే సర్వమై,
చివరకు నీవుగా ఈ ఆత్మ మారేలా అనుగ్రహించు. అనంత కరుణాస్వరూపుడవగు ఓ ప్రేమ తండ్రి, ఇవే నీకు ఈ దాసుని నమస్సుమాంజలులు. నీ ప్రేమతో సంప్రాప్తమైన ఈ జీవనపు నేటి సమస్త కార్యాచరణములు నీకే అంకితమనర్చుచున్నాము. మా తలపులలో తలపువై, మా పలుకులలో పలుకువై, మా భావాలలో భావుకతవై, మా చేతలకు దర్శకునివై, మేము ఎవరిని నొప్పించకుండా, మాచే ఎవరునూ బాధింపబడకుండా, ఇతరుల వలన మేము ఎలాంటి బాధలకు గురి కాకుండా, కర్తవ్య నిర్వహణలో కృతకృత్యులము కాగలుగుటకు, నిజాయితీగా వ్యవహరించగలుగుటకు, నిస్వార్థముగా సంచరించగలుగుటకు, నిరంతరము నీ చింతనతో మనగలుగుటకు, నీ ప్రేమ సందేశ వ్యాప్తిలో భాగస్వాముల మగుటకు, నీ నామస్మరణముతో కడతేరుటకు ఆశీర్వదించి అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఇప్పుడు నమో మెహర్ బాబా విజయలక్ష్మి గారు చేస్తారు. జై బాబా. అంటే ఈరోజు కార్యక్రమంలో వరప్రసాద్ గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదంట, అందుకని స్పీచ్ లేదు. అందరం ఈరోజు సంకీర్తనలే చేసుకుందామని నిర్ణయించుకున్నాం. దానివల్ల కొంచెం ప్రేయరు ఒక క్షణం ఎక్కువైనా పర్వాలేదని నేను కంటిన్యూ చేశాను. జై బాబా. ఇప్పుడు విజయలక్ష్మి గారు సంకీర్తన నమో మెహర్ బాబా చేయండి. జై బాబా. విజయలక్ష్మి గారు జాయిన్ అయ్యారా చూడండి. చూస్తున్నానండి. లేదు జాయిన్ అవ్వలేదు ఆవిడ. లేరు. అయితే ఎం సత్యనారాయణ గారు చేసేయండి నమో మెహర్. సత్యవాణి గారు నమో మెహర్ బాబా చేయండి. ఆవిడ కూడా లేనట్టు. స్వాతి ఉన్నారు. అయితే జి సత్యనారాయణ గారు నమో మెహర్ ఆయన కూడా లేరు. లేరా? అయితే భాస్కర్ రావు గారు ఉన్నారా? భాస్కర్ రావు గారు నమో మెహర్ బాబా చేసేయండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. నేను భాస్కర్ అండి. జై బాబా నమో మెహర్ బాబా చేయండి. పాట ఉంది, మీరు మళ్ళీ పాడదురులేండి. ఓకే అయితే నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా జోహారులివి శ్రీ మెహర్ బాబా జోహారులివి శ్రీ మెహర్ బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గ
హర్షడ్వర్గము అంతరింపగా హర్షడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము అవ్యయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబా అండి జై బాబా. రీతి గారు జై జై బాబా. హలో జై బాబా అండి. జై బాబా. నా వాయిస్ మీకు ఎవరికైనా వినిపిస్తుంటే ఆ మెసేజ్ బాక్స్లో నేను ఒక ప్రశ్న వేశాను. అలాగే కంటిన్యూగా ఒక 5 ప్రశ్నలు వేస్తాము. ఒకవేళ స్పీచ్కి టైం ఉంటే అప్పుడు ఈ ఆన్సర్స్ డిస్కస్ చేసుకుందాం. కానీ ఒకరు ఆన్సర్ చూసి రిప్లై ఇస్తే మాత్రం ఇంక వేరే వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వండి. అవతార్ మెహర్ బాబాకి జై. భాస్కర్ ఇంకొక సాంగ్ కూడా నీది ఉన్నట్టుంది, కంటిన్యూ చేయి. జై బాబా అండి. అవతార్ జై మెహర్ బాబా. బాబా జై. ఇప్పుడు ఆర్ పద్మావతి గారు ఒక సంకీర్తన చేయండి. ఓకే. ఉన్నారా ఆవిడ? ఉన్నారండి, ఉన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే మాయా జగతిని నిలచి మనుజో రూపము మరచి మాయా జగతిని నిలచి మనుజో రూపము మరచి వేషమోసములను వేషమోసములను మనసు నిండుగా నింపి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే జన్మ జన్మల నుండి అజ్ఞాన తిమిరంబు జన్మ జన్మల నుండి అజ్ఞాన తిమిరంబు బాటలోనే మసలి
బాటలోనే మసలి జ్ఞాన తేజుని వీడి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే ఏ పుణ్య కార్యము చేయనే లేదెప్పుడు ఏ పుణ్య కార్యము చేయనే లేదెప్పుడు నా భాగ్యమేమిటో నా భాగ్యమేమిటో నేనెరుంగలేకుంటి కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచి కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కలుష సాగరమందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సిద్ధిరా. చాలా చక్కగా శ్రావ్యంగా పాడి వినిపించారు. ఆ కరుణ సాగరుడు మనకు నిరంతరం బాబా. జై మెహర్ బాబా అండి. మీరు అడిగిన క్వశ్చన్ కి సక్కుబాయ్ సినిమా అండి. జై మెహర్ బాబా అండి. జై బాబా అండి, అది కరెక్టేనండి. థ్యాంక్ యూ సార్. ఆన్సర్ కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 2 మరి మీరు చూడొద్దు, వేరే వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేస్తారు. అలాగే ఓకే సార్. జై బాబా అండి శర్మ గారు. జై బాబా. జై బాబా. స్వాతి సంకీర్తన చేయమ్మా. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। లోకాల పాపాల భారం భరించే బాబా గాయాల ఘోరం లోకాల పాపాల భారం భరించే బాబా గాయాల ఘోరం లోకాల పాపాల భారం దేహాని కొదిలేసి బాధలన్నిటినీ దేహాని కొదిలేసి బాధలన్నిటినీ దరహాసములికించే అవతారమూర్తి లోకాల పాపాల భారం భరించే బాబా గాయాల ఘోరం లోకాల పాపాల భారం భరత భూమి పైన బుడతార చోటున కారులో పయనింప కీడునే కలిగించ భరత భూమి పైన బుడతార చోటున కారులో పయనింప కీడునే కలిగించ ముఖ చీలికలు వదనదాతములు అయినను సడలని ఆ నయనాల కాంతులు ముఖ చీలికలు వదనదాతములు అయినను సడలని ఆ నయనాల కాంతులు విశ్వమున జరిగేవి అపురూప వింతలు లోకాల పాపాల భారం భరించే బాబా గాయాల ఘోరం లోకాల పాపాల భారం
అమెరికా పర్యటన జరిగినది దుర్ఘటన, పయనించే కారుకు ఆపద వాటిల్లా. అమెరికా పర్యటన జరిగినది దుర్ఘటన, పయనించే కారుకు ఆపద వాటిల్లా. తనువు గాయాలతో రక్తధారలు పార, చిరునవ్వు చిందించు శ్రీ మెహర్ బాబా. తనువు గాయాలతో రక్తధారలు పార, చిరునవ్వు చిందించే శ్రీ మెహర్ బాబా. చకితులై వైద్యులు చేయెత్తి మ్రొక్క, లోకాల పాపాల భారం భరించే బాబా. గాయాల ఘోరం, లోకాల పాపాల భారం. ఇచ్చ మేరకు జరిగే ఈ ప్రమాదాలు, విశ్వవ్యాప్తాన బాధలకు రూపాలు. ఇచ్చ మేరకు జరిగే ఈ ప్రమాదాలు, విశ్వవ్యాప్తాన బాధలకు రూపాలు. నాడు క్రీస్తుగా సిలువ మోసాను ఒకసారి, నేడు సారికి పడితి సద్గతినే చూపగా అని పలికే నగవుతో ఆమె హేదాముడు. లోకాల పాపాల భారం భరించే బాబా. గాయాల ఘోరం, లోకాల పాపాల భారం భరించే బాబా. గాయాల ఘోరం, లోకాల పాపాల భారం. దేహాన్ని కొదిలేసి బాధలన్నిటినీ, దేహాన్ని కొదిలేసి బాధలన్నిటినీ దరహాసములకించే అవతారమూర్తి. లోకాల పాపాల భారం భరించే బాబా. గాయాల ఘోరం, లోకాల పాపాల భారం. లోకాల పాపాల భారం భరించే బాబా. గాయాల ఘోరం భరించే బాబా. గాయాల ఘోరం. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा. జై బాబా అమ్మ, చాలా చక్కగా ఎంతో ఆర్ద్రతతో పాడావు. చాలా బాగుంది. జై బాబా. ఇప్పుడు శారదా జై బాబా. సత్యనారాయణ. సీత గారు, జై బాబా సీత అండి. గారు జై చిన్న బాబా. రిక్వెస్ట్ చేయండి. పాటకి ప్రశ్నలు ఇప్పటికి 4 వేశాను. అవునండి. రెండిటికి సమాధానాలు వచ్చాయి. ఇంకో రెండిటికి వాళ్ళకి చెప్పండి అంటే రిక్వెస్ట్ చేయండి. సరే ఆ విధంగా చదువుతారని కనీసం అట్లీస్ట్. జై బాబా. అలాగే అలాగే. జై బాబా అండి. ఇప్పుడు వినే జై బాబా. ఉంటారు, నెక్స్ట్ చెప్తాను. సరేనా? జై అలాగే. బాబా. ఇప్పుడు శారదా సత్యనారాయణ గారు ఒక సంకీర్తన చేస్తారు. శారదా. శారదా. జై బాబా. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. యేసుమంతని ప్రేమ ప్రసరించనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే. యేసుమంతని ప్రేమ ప్రసరించనా, ఎనలేని అనుభూతి కలిగేనులే, జన్మ తరించులే.
పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహర్ పురుషోత్తమ పరిమిత స్థూల దేహము దాల్చిన మెహర్ పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాందులా నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు గణలేని నిఖిలాందులా కృప చూపి నిన్ను చూచే వరమీయవ మెహర్ పురుషోత్తమ కృప చూపి నిన్ను చూచే వరమీయవ మెహర్ పురుషోత్తమ పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే విభజింపగారాని కృపాసాగరా అలలెల్ల నీలోన మెలిగేములే విభజింపగారాని కృపాసాగరా అలలెల్ల నీలోనే మెలిగేములే తడబాటు సడలించి భ్రమ బాపవ మెహర్ పురుషోత్తమ తడబాటు సడలించి భ్రమ బాపవ మెహర్ పురుషోత్తమ పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రసరించనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా జై బాబా అండి గారు చాలా చక్కని సంకీర్తన చేశారు. ఆయన ప్రేమ ఇసుమంతే బ్రహ్మాండం అంత మనకి ఇస్తున్నాడు మనందరి పట్ల ఆయన చూపిస్తున్నారు. జై బాబా చాలా చక్కని సంకీర్తన చాలా చక్కగా చేశారు. ఇప్పుడు పి పార్వతి ఒక సంకీర్తన చేస్తారు. జై బాబు ఒకసారి ఒక క్షణం సరేనండి. ఇప్పుడు అలా కాదు ఒక క్షణం కొంచెం చెప్పండి. అది నేను చెప్పడం కాదు, శర్మ గారు మూడో ప్రశ్నకి కూడా ఆన్సర్ చేశారు. శర్మ గారు లైన్ లో ఉంటే జయబాబు అండి, నేను అడిగింది ఆ ప్రశ్న సెయింట్ అండ్ ఆ సూఫీ ఆ రెండు పేర్లు ఎవరివి అనేసి, అది మీరు వేరే వారి పేర్లు చెప్పారు. అది మరొకసారి చెక్ చేసుకోండి. మిగతా రెండు క్వశ్చన్లకి వేరే వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి అవకాశం ఇద్దాం. శర్మ గారు ప్లీజ్. జయబాబు అండి. జై బాబా. పి పార్వతి గారు సంకీర్తన. జై బాబా సీతా నేనేనా? నువ్వేనమ్మా. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। आमंदहासंलो ये अंदमिमिडुंदो,
అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. ఏదో అనుభూతి కలిగి ఎదలో మెహరంటాము, ఎంతో ఆనందము పొంది అంతా నీ వంటాము. ఏదో అనుభూతి కలిగి ఎదలో మెహరంటాము, ఎంతో ఆనందం పొంది అంతా నీ వంటాము. ఆ మందహాసంలో ఏ అందమిమిడుందో, అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. వాస్తవమున్న భగవంతుడు ఒక్కడే, సృష్టిలో కలవు పెక్కు రూపములు. వాస్తవమున్న భగవంతుడు ఒక్కడే, సృష్టిలో కలవు పెక్కు రూపములు. మేలుకొల్ప వచ్చి నేటి రూపము, మేలుకొల్ప వచ్చి నేటి రూపము. మెహరు బాబా మోహన రూపము, సుందర రూపము. ఆ మందహాసంలో ఏ అందమిమిడుందో, అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. నీ ముందు మేముంటే మము మేము మరిచేము, మెహరు మెహరంటుంటే మై మరచిపోతాము. నీ ముందు మేముంటే మము మేము మరిచేము, మెహరు మెహరంటుంటే మై మరచిపోతాము. ఆ మందహాసంలో ఏ అందమిమిడుందో, అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. చాలా చక్కగా ఇద్దరు కలిపి సంకీర్తన చేశారు. ఆ మందహాసంలో ఏముందో ఎవ్వరం కనుక్కోలేకపోతున్నాం ఈ రోజు వరకు. జై బాబా. భాస్కర్ రావు గారు ఒక చిన్న సంకీర్తన చేయండి, ఎందుకంటే ఆన్లైన్ రిక్వెస్ట్ ఒక ఇద్దరు పెట్టి ఉన్నారు. మీరు చిన్నది పాడితే వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇహ పర జీవన మార్గము మెహరుని అద్భుత నామము. ఇహ పర జీవన మార్గము మెహరుని అద్భుత నామము. ఇహ పర జీవన మార్గము బాధలలో ఆనందమునొసగే భవమును బాపెడు నామము. బాధలలో
ఆనందమును సగే భవమును బాపెడు నామము భగవంతునితో ఏకత్వమునకు బాటను జోపెడు నామము భగవంతునితో ఏకత్వమునకు బాటను జోపెడు నామము ఇహపర జీవన మార్గము మెహరుని అద్భుత నామము ఇహపర జీవన మార్గము మాయ మనసును నాశము చేసి హృదయములేలెడు నామము మాయ మనసును నాశము చేసి హృదయములేలెడు నామము హృదయములను దైవములు చేసి కొలువై ఉండెడు నామము హృదయములను దైవములు చేసి కొలువై ఉండెడు నామము ఇహపర జీవన మార్గము మెహరుని అద్భుత నామము ఇహపర జీవన మార్గము ప్రేమగా ప్రియునిగా ప్రేమకు వసునిగా ఆనందించెడు నామము ప్రేమగా ప్రియునిగా ప్రేమకు వసునిగా ఆనందించెడు నామము దేవునిగా మానవునిగా మసలి ఆటల నాడెడు నామము దేవునిగా మానవునిగా మసలి ఆటల నాడెడు నామము ఇహపర జీవన మార్గము మెహరుని అద్భుత నామము ఇహపర జీవన మార్గము మెహరుని అద్భుత నామము ఇహపర జీవన మార్గము ఇహపర జీవన మార్గము అవతార్ మెహర్ బాబా కీ జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మ చాలా చక్కగా ఉంది పాడే విధానం అద్భుతమైన పాటని అందించారు జై బాబా అందరికి జై బాబా ఇప్పుడు శర్మ గారు ఒక సంకీర్తన చేస్తారు చిన్న పాట పాడండి జై బాబా జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय మేలు కొంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా నీ పిలుపు ఆలించగా మేలు కొంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా నీ పిలుపు ఆలించగా నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంతా ప్రసరింపజేసి నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంతా ప్రసరింపజేసి కైవల్యధామం దరిచేరు మార్గం సరిచూసి మననీయ మన్నింపు మోయి మముగన్న మా తండ్రి మెహరు బాబా మేలు కొంటి మోయి బాబా నీ పిలుపు ఆలించగా జనన మరణం లేని సత్యంబు నీవై సర్వమతములోని పరమాత్మ నీవై జనన మరణం లేని సత్యంబు నీవై సర్వమతములలోని పరమాత్మ నీవై ఓ మౌన దీక్ష మా ఆత్మరక్ష ఓ మౌన దీక్ష మా ఆత్మరక్ష ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష మముగన్న మా తండ్రి మెహరు బాబా మేలు కొంటి మోయి బాబా నీ
పిలుపు ఆలించగా మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబు నొసగే భగవంతుడ నీవే. మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబు నొసగే భగవంతుడ నీవే. అవసాన కాలం నీ ప్రేమ నామం, అవసాన కాలం నీ ప్రేమ నామం మనసార మదిలోన మరిపింపకోయి. మము కన్నా మా తండ్రి మేలు బాబా, మేలుకొంటి మోయి బాబా. నీ పిలుపు ఆలించగా, నీ పిలుపు ఆలించగా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అంటే ధన్యవాదాలు. జై బాబా అండి, చాలా సంతోషం. చాలా చక్కగా పాడి వినిపించారు. చాలా తక్కువ టైంలో ముగించారు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు రాజేంద్ర గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. రాజేంద్ర గారు. జై బాబా అండి. అయితే హేమ ఒక సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. ఓ మెహర్ బాబా మీ దయను చూపరావా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. నీ ప్రేమను కాంక్షించే, నీ నామం జపించే, నా ప్రార్థన లాలించు బాబా. నేనెప్పటికీ మరువలేము నీ నామము, ఇలలో నీ ప్రేమే మా స్వర్గధామము. ప్రేమమూర్తి సన్నిధి సాటి లేని పెన్నిధి, ప్రేమమూర్తి సన్నిధి సాటి లేని పెన్నిధి. పాడాలని ఉంది, ప్రేమ చాటాలని ఉంది, పాడాలని ఉంది, ప్రేమ చాటాలని ఉంది. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. సంగీత ప్రియుడవట, సర్వాంతర్యామివట, నా పాటకు భావం విన్నాడు మూగనై పడి ఉంటిని, ఈనాడు ప్రేమికునై పాడుకొంటిని. ఇదే నా విన్నపం నీ సేవకే అంకితం, ఇదే నా విన్నపం నీ సేవకే అంకితం. ప్రియతమ ఓ మెహరీస ధన్యుడనైనానయా, ప్రియతమ ఓ మెహరీసా ధన్యుడనైనానయా. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా జై హేమ. బాబా. జై బాబా. చాలా చక్కని సంకీర్తన పాడావు. అయితే నీ సందర్భానుసారంగా పాడావు. మొట్టమొదటిసారిగా పాడుతున్నాను అని, నీ గొంతులో ఆయన పల్లవించాలని మేమందరం కూడా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాం. జై బాబా. ఇప్పుడు చెప్పండి, మీరు మాట్లాడుతున్నారా? జై బాబా అండి. చెప్పండి చెప్పండి.
ఇప్పుడు ఒక్క ప్రశ్నకే సమాధానం రాలేదు. మిగతా వాటికి వచ్చేసాయి. ఆహా! ఆ ప్రశ్నని డిస్కస్ చేసుకొని అది చదువుకొని హారతి ఇచ్చేస్తే సరిపోతుందేమో చూడండి. అలాగేనండి. ఒక పాట ఒకరికి ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తాను. అలాగే. అలాగే. జై బాబా. ఇప్పుడు సుందరి గారు ఒక చిన్న సంకీర్తన చేయండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమించే సర్వులను ఈనాడు. ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమించే సర్వులను ఈనాడు. ప్రేమను కోరింది, ప్రేమను పంచింది, ప్రేమను కోరింది, ప్రేమను పంచింది, ప్రేమించే ఎదలందు నిలిచింది, ప్రేమించే ఎదలందు నిలిచింది. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. తీర్థాలు తిరిగినా, పూజలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేయించిన, తీర్థాలు తిరిగినా, పూజలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేయించిన, ప్రేమ గుణవు రాదు, నైజ గుణవు పోదు. ప్రేమ గుణవు రాదు, నైజ గుణవు పోదు. దేవుడసగు కానుకయే ప్రేమంటే, దేవుడసగు కానుకయే ప్రేమంటే. ప్రేమొక్కటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు, మెహరుడై నిలిచాడు సోదరా. దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు, మెహరుడై నిలిచాడు సోదరా. మెహరు మెహరు మెహరంటూ మరణలోనుంటే, మెహరు మెహరు మెహరంటూ మరణలోనుంటే, మెహరు శ్రీవవుతావు చిటికలో. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ సీత. జై బాబా. జై బాబా. సుందరి గారు చాలా చక్కని సంకీర్తన చేశారు. ప్రేమతో అడిగితే ప్రేమనే ఇస్తాడంట. జై బాబా. చాలా బాగుంది. ఇప్పుడు పిఎస్ రావు గారు మిగిలిన కార్యక్రమాన్ని మీరు చేయండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय।
నేను టోటల్గా 5 ప్రశ్నలు వేశాను. దానికి 4 ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది. కానీ ఒక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు. బహుశా ఎవరు ప్రయత్నం చేసినట్లేదు. ఈ 10 నిమిషాల్లో దానికోసం ఒకసారి చదువుకొని తర్వాత హారతి ఇచ్చేసి సంపూర్ణం చేద్దాం ఈ సంకీర్తన కార్యక్రమం. అవతార్ మెహర్ బాబాకి జై. అయితే ఈ 5వ ప్రశ్న నేను వేసింది ఏంటంటే 1923లో బాబా క్వెట్టాకి ప్రయాణం చేస్తారనమాట. ఆ ప్రయాణం చేసేటప్పుడు మొత్తం కొంతమంది స్త్రీలు కొంతమంది పురుషులు ఇంచుమించుగా తనతో తీసుకువెళ్తారు. దానిలో పిలామాయి అనే ఆవిడ ఈ బాబా కోసం అని చెప్పి ఒక కుర్చీ స్పెషల్గా తయారు చేయించి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఆ కుర్చీ తాలూకా ప్రత్యేకత ఏంటంటే అది ఎక్కడైనా వేసుకుని కూర్చోవచ్చు అనమాట. ఏ ట్రైన్లోనవని బయటవని ఎక్కడైనా. అలా అని చెప్పి బాబాని కూర్చోబెట్టడానికి ఆవిడ తీసుకొస్తుంది ప్రేమతో. కానీ బాబా ఈ ఆమె పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించారు, కానీ దాని వెనుక కారణం ఏంటి అనేది మనకి తెలియదు. ఇది నేను ఇప్పుడు చదువుతాను. చదివినప్పుడు మనకు అర్థం అవుతుంది దానికి ఆ కోపం ప్రదర్శించడానికి ఏమైనా లింక్ ఉందా లేదా అనేది తర్వాత మనం అర్థం చేసుకోవాలి. కానీ అర్థం కాదు, ఎవరికి వారే అర్థం చేసుకోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. రైలులో ఎక్కడైనా కూర్చోవడానికి వీలుగా పిలామాయి ఒక చిన్న కుర్చీని బాబా కోసం అని ప్రత్యేకంగా తీసుకొస్తుంది. అయితే ఆ బాబా ఏం చేస్తారంటే ఆ కుర్చీలో కూర్చోరు సరికదా, ఆవిడికి ఎదురు ప్రశ్న వేస్తారనమాట. నీవే ఎందుకు ఆ కుర్చీ మీద కూర్చోవు అని అడుగుతాడు. అయితే బాబా నీవు అలా మామూలు బెంచ్ మీద కూర్చుని, అప్పుడు ట్రైన్లో సెకండ్ క్లాస్లో ఇప్పటికీ సెకండ్ క్లాస్లో వుడెన్వే బెంచెస్ ఉంటాయి. నీవు ఆ బెంచ్ మీద కూర్చుంటే నేను కుర్చీ మీద కూర్చోవడం ఏంటి, ఇది చాలా ఖరీదైంది, నీ కోసం స్పెషల్గా తీసుకొచ్చాను బాబా అనేసి చెప్తుంది అనమాట. చెప్తే ఆ బాబా గారు ఏంటంటారంటే నువ్వు నా మాటలకు గౌరవించకపోగా కుర్చీలో నా మాట వినకుండా నీవు గౌరవిస్తావని చెప్పేసి అంటున్నావు, అది ఎలా సాధ్యం? నీవు నా కోరిక మేరకు, బాబా అంటున్న మాటలు ఇవి, నా కోరిక మేరకు నీవు ఆ కుర్చీలో కూర్చుంటే నీవు నన్ను నిజంగా గౌరవిస్తున్నావని అనుకుంటాను అంటారు బాబా. బాబా ఈ కుర్చీని మాత్రం నీ కోసమే తీసుకుని వచ్చాను, నేను దీనిపై కూర్చోవడం సబబు కాదు, అలా కూర్చుంటే నాకు చాలా సిగ్గుగా కూడా ఉంటుంది అని అంటుంది. అయితే అమ్మా, నీవు నా ఆధ్యాత్మిక సోదరివి, నేను చెప్పే విషయాలు కానీ నేను ఇచ్చే ఆజ్ఞలు కానీ అందరికంటే ఎక్కువగా నువ్వే వినాలి. అలాంటిది నీవే వినకపోతే నా కోసం మరి నువ్వు నా మీద గౌరవం ఎక్కడున్నట్టు అంటాను. అయితే ఈ పిల్లమ్మాయి అమాయకంగా బాబా కోసం మొదటి నుంచి తెలుసో తెలీదు, మనకు తెలియదు. అంటే ఇక్కడ నీ కోసం నా జీవితాన్ని నీ పాదాల ముందు సర్వార్పణ చేయగలను, కానీ నేను మాత్రం ఈ కుర్చీపై కూర్చోలేను. నీవు ఇబ్బందికరమైన ఆ బెంచిపై కూర్చుని ఉంటే నేను నీకెదురుగా ఈ కుర్చీపై కూర్చోవాలంటే నాకు చాలా సిగ్గేస్తుందని అంటుంది. అయితే బాబా గారు కొంచెం కోపం పెరుగుతుందన్నమాట బాబా గారికి. ఆయన ఏమంటారంటే, అంటే నీ మాట ఏంటి, నాకంటే ఎక్కువగా నీవు నీ సిగ్గుకి గౌరవం ఇస్తున్నావు, లేదంటే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, కానీ నా ఆజ్ఞకి ఇవ్వడం లేదు. నేను చిన్న ఆజ్ఞ వేశాను నీ కుర్చీలో కూర్చోమని, దాన్ని నువ్వు పాటించడం లేదు సరికదా, నువ్వేం చెప్తున్నావు, నేను జీవితాన్ని అంతా నాకు అంకితం ఇస్తానంటున్నావు, అది ఎలా సాధ్యం అనేసి కోపం అవుతారనమాట. అయితే నాకు జీవితం అర్పించడం అనేది అంత సులువైంది కాదమ్మా. నీ కోరికల విషయంలో నీవు చనిపోయినట్లు భావించి ప్రాణం ఉండగానే మమకారాన్ని తెంచుకొని నీ కోరికలను నశింప చేసుకుంటూ నా కోసం జీవించు అని బాబా పిలామాయిని ఉద్దేశించి కఠినంగా అంటారు. కానీ అప్పటికీ కూడా ఆవిడ బాధపడుతూ కొంచెం ప్రేమతో, ఎందుకంటే చాలా ప్రత్యేకమైన కుర్చీ తీసుకొచ్చింది కనుక ఏమంటదంటే,
బాబా ఆధ్యాత్మిక విషయాల గురించి నాకేమీ పెద్దగా తెలియదు, కానీ ఈ కుర్చీ చాలా ఖరీదైంది, సుఖంగా ఉంటుంది కూర్చుంటే. నీవు ఈ కుర్చీలో కూర్చోవాలన్నదే నా చిన్న కోరిక. కేవలం నీ కోసం మాత్రమే నేను ఈ కుర్చీని తీసుకొని వచ్చాను అని బాబాతోటి వేడుకుంటుంది. అప్పుడు చూడాలి బాబా ఏం చేస్తారు. చాలా కోపంగా అయిపోతారు ఆయన. బాబా ఎంతో కోపంగా లేచి వేగంగా వెళ్తున్న ఆ ట్రైన్లోంచి ఆ కుర్చీని బయటికి విసిరేస్తారు. ఎంత కఠినంగా ఉందో చూడండి ఇక్కడ. బాబా తానిచ్చిన ఆజ్ఞల పట్ల శిష్యులు చూపే విధేయతకు తప్ప మరే విషయానికి విలువ ఇవ్వరని అప్పటికి గాని పిల్లమ్మాయికి పూర్తిగా అవగాహన కాలేదు. బాబా ఆజ్ఞలు ఇస్తే అది పాటించడమే తప్ప ఇంకే వస్తువు కూడా ఆయన విలువ ఇవ్వరు అన్నది విషయం పిల్లమ్మాయికి తెలుస్తుంది. కానీ బాబా ఈ విధంగా ఆ కుర్చీని విసిరివేయడంలో ఏంటి అంతరార్థం? ఇంతకు ముందు ఒకసారి మనం చెప్పుకునేటప్పుడు ఒక సైకిల్ని నీళ్ళు వేసేస్తారు. కానీ మనం ఏమనుకుంటామంటే అంత ఖరీదైన సైకిల్ ఎందుకు కుర్చీలు నూతులు వేసేసారు అనుకున్నాం. కానీ అది ఒకరు నూతిలో పడిపోతారనమాట. అదే టైంలో అక్కడ ఆ నూతిలో నుంచి ఆయన కాపాడడానికి కోసం ఇక్కడ వేరే దగ్గర సైకిల్ వేసేస్తారు. అదే విధంగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆ పిల్లమ్మాయికి ఒక బాబు ఉంటాడు అనమాట. ఆ బాబు కూడా ట్రైన్లో వస్తుంటాడు. అది ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ బాబు ఈ సంఘటన జరిగిన తర్వాత ఏడవడం మొదలు పెడతాడు. ఏడవడం మొదలు పెడితే అది బాబాకి నచ్చదు. తనకి డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని అంటారనమాట. అయితే అది విసుగు కలిగిస్తుంది బాబాకి. ఆ పిల్లవాడిని ఏడుపు మాన్పించడానికి కోసం పిల్లమ్మాయి పాలు పెడుతుంది, ఏదో కుడుపుతుంది, కానీ ఏడుపు ఆపడు. మరి ఏం చెయ్యాలి? చుట్టూ చూసి ఏం చేస్తుందంటే ఆ పిల్లాడిని పట్టుకుని ట్రైన్లో ఉండే టాయిలెట్లోకి వెళ్ళిపోయి తలుపు వేసేస్తుంది. అయితే కొంతసేపు అయ్యాక ఆ పిల్లాడు ఏడుపు మానేస్తాడు. అయితే వీడు ఏడుపు మానేశాడు కదా అని చెప్పి మళ్ళీ తలుపు తీసి బయటకు వస్తుంది. కానీ బయటకు వచ్చిన వెంటనే ఆ పిల్లాడు మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అరే ఇదేంటి బాధ అని చెప్పి మళ్ళీ తను ఏం చేసి బాబాకి విసిగించడం ఇష్టం లేక తను ఆ ట్రైన్లోకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళింది ఏదో 2 రోజుల పాటు. ఒక్క క్షణం మనం ఆలోచించండి. ఆ టాయిలెట్లో ఆవిడ తన పిల్లాడిని పట్టుకుని 2 రోజుల సేపు ఉండిపోతుంది. అయితే కానీ బాబా అస్సలు తన కోసం మరి ఆలోచించడమే మానేశారు. ఆ తర్వాత తనతో మాట్లాడడం కూడా మానేశారు. ఆ 2 రోజుల తర్వాత ఆగ్రాలో ట్రైన్ దిగినంత వరకు మరి ఆవిడ కోసం పట్టించుకోవడం మానేశారు. అంటే ఇక్కడ అది జరిగింది ఇన్సిడెంట్ ఆ అబ్బాయికి ఏడుపు మానడం లేదు. ఎందుకు ఆ అబ్బాయికి ఇంకేదైనా పెద్ద సమస్య నుంచి తప్పించడానికి కోసం అలా ప్రవర్తించారా? ఎందుకనేది మనకి అర్థం కాదు ఈ మానవ బుద్ధికి. దానికి దీనికి ఏమైనా సందర్భం ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఆ పిల్లమ్మాయికి వేసిన శిక్ష అంతగా తట్టుకోవడం చాలా కష్టం. 2 days ఒక టాయిలెట్లో బంధించబడి ఆ అబ్బాయితో చిన్న బాబుతో అలా ఉంటాయన్నమాట బాబా తాలూకా ఏంటంటే తర్వాతకి శిక్షలు ఇవ్వనండి, ఆయనకి ఇచ్చే తర్ఫీదే అనండి, ట్రైనింగ్ అనండి. ఆయనతో పాటు కొంగు పట్టుకుని నడవాలంటే మనం కూడా అలాంటి వాటికి తయారుగా ఉండవలసిందే. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే ఈ ఇన్సిడెంట్ కొంచెం అది బాధాకరంగా అనిపించింది. అందుకోసం దీని మీద ప్రశ్న వేశాను. ఇంకేమీ కాదు, ఇవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తలుచుకుంటూ నెమరు వేసుకుంటూ అప్పుడు బాబాతో ఉన్నప్పుడు సశరీరంగా ఉండేటప్పుడు ఎంత బాధలు పడ్డారో మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం మన శక్తి సామర్థ్యాలకి అతీతం అలా ఉండడం. అవతార్ మెహర్ బాబాకి. ఇప్పుడు నేను హారతి పాడొచ్చమ్మా? అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి, పాడండి. అవతార్ మెహర్ బాబాకి
जहाँ कल्पना शब्द न पहुँचे, ऐसे अपरंपार नीति नीति वेद पुकारे, महिमा तोरी अपार। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगद उद्धारो मेरु मन, आरती स्वीकारो मेरु मन, आरती स्वीकारो। धूप दीप चंदन चर जाना, भोग लगाना फूल चढ़ाना, फूल चढ़ाना, फूल चढ़ाना, तुम राही तुमको लौटाना, काहे बड़ाई करूं मेरे मन, आरती स्वीकारो मेरे मन, आरती स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल विश्व तारन हारे हो, तुम सम और नहीं तुम ही हो, हे सत अवतारो मेरे मन, आरती स्वीकारो मेरे मन, आरती स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारी छाया, तुम्हारी छाया, तुमरा अंत न कोई पाया, तुम हो अनंत करो मेरे मन, आरती स्वीकारो मेरे मन, आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, क्या पहचाने, क्या पहचाने, जो कुछ भी कहते अनजाने, गुन गाते तुमरो मेरे मन, आरती स्वीकारो मेरे मन, आरती स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको, भीख तुम ही दो प्रेम जनों को, नित्य तुम्हें सिमरो मेरे मन, आरती स्वीकारो मेरे मन, आरती स्वीकारो। दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगद उद्धारो मेरे मन, आरती स्वीकारो मेरे मन, आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय,
Most beloved Meher Baba ki jai. Most merciful Meher Baba ki jai. Premavatar Meher Baba ki jai. Maunavatar Meher Baba ki jai. Paratpar Parabrahma Avatar Meher Baba ki jai. Jai Baba. జై బాబా అండి, జై బాబా. చాలా చక్కని విషయాలు మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పనివి మంచి విషయాలు, బాగా చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే మంచి సంకీర్తన చేశారు. అయితే హారతి మంచి హారతిని పాడారు. తర్వాత మీరు చెప్పిన ఆ ఇన్సిడెంట్ లో ఆవిడ సంస్కారాలను ఎన్నో బాబా తొలగించి ఉంటారు ఆ సమయంలో. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, కుర్చీకి ఆవిడ ఇచ్చిన ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మన భౌతిక విషయాల్లో కూడా మన బాబా ప్రేమికులందరూ ఒక పని చేస్తున్నారు. బాబా చెప్పింది కాకుండా అలా చేస్తే నాకు మనసు ఒప్పదండి, నాకు ఇలా చేస్తేనే నా మనసు ఒప్పుకుంటుంటదని చాలా పనులు చేస్తూ ఉంటాం మనం నిత్య జీవితంలో. అలా కాకుండా ఆయన ఇచ్చకే ప్రాధాన్యతనిస్తూ మన ఇచ్చని తగ్గించుకోవాలని ఈ సందర్భంలో బాబా మనకి చాలా కఠినంగా తెలియజేశారు ఆ చర్య ద్వారా. అది మనం మనసులో పెట్టుకొని నిత్య జీవితంలో మెలగాలన్నది ఆయన ఉద్దేశం. జయబాబా అండి, చాలా మంచి విషయాలు మీరు తెలియజేశారు. జయబాబా అందరికీ. ఈ కార్యక్రమంలో జై బాబా. అందరూ జయబాబా అండి కరెక్ట్ గా సమయానికి పాల్గొని బాబాతో హాయిగా ఎంజాయ్ చేస్తామని నేను అనుకుంటున్నాను ఈ పండగ సందర్భంగా. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అందరికి.